గైస్ నా పేరు మాత్రం వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇంకా ఇప్పటి వరకు మేబీ నేను ఎప్పుడు కూడా ప్రాపర్గా రివ్యూస్ అయితే చేసి ఉండకపోవచ్చు. అంటే కంప్లీట్గా ఏ సీజను చేయలేదు. ఒక సీజన్ 6కు మటుకు ఆల్మోస్ట్ 95 days 98 days చేశాను. ఆ కొద్ది రోజుల మటుకు మిస్ చేశాను. బట్ ఆల్మోస్ట్ ఫినిష్ చేశాను. బట్ మిగతా సీజన్లు ఏవి కూడా చూసుకుంటే కొన్ని రోజులు కొన్ని ఎపిసోడ్ల వరకు మాత్రమే చేసి వదిలేసేవాడిని నేను. సీజన్ 7 అయితే ఒక 5-6 weeks చేశాను అంతే. సీజన్ 8 అయితే ఇంకా ఆదిలోనే హంసపాద్ అన్నట్టు ఇంకా స్టార్టింగ్లోనే బ్రేక్ వేసాను. సీజన్ 9 కూడా అంతే, ఒక వారం 10 రోజులు చేసి ఉంటాం మహా అయితే, కుదరలేదు. బట్ సీజన్ 10కి అయితే మటుకు నేను ముందే చెప్తున్నా కొంచెం గట్టిగానే చేస్తాను. బికాజ్ నేను ఈసారి టీమును పెట్టుకుంటున్నా. అంటే నాకు ఎడిటింగ్కి థంబ్నెయిల్స్కి నాకు వాటన్నిటికీ చాలా టైం పట్టేస్తుంది ఇంతకుముందు. సో ఒక బిగ్ బాస్ వీడియో చేసామంటే దాని ఎడిటింగ్ అప్రాక్సిమేట్లీ ఒక 30-40 minutes పడుతుంది. ఈ గ్యాప్లో మళ్ళీ థంబ్నెయిల్స్ చేసుకోవాలి, ఇంకో ఛానల్కి ఏదో ఒక వీడియో చేసుకోవాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాబట్టి నేను చేయలేకపోయేవాడిని. ఇప్పుడు వాటి కోసం సెపరేట్గా టీంని అయితే పెట్టుకుంటున్నాను నేను. సో నాకు ఇప్పుడు ఆ వర్క్ అయితే తప్పుతుంది కాబట్టి నేను డెఫినెట్గా చేయగలుగుతాను. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను చేస్తాను. మేబీ కొంతమంది ఇది విన్నాక మేము నమ్మం అంటారు. బట్ అది ఇంకా అంతే, మనకి ఏం చేయలేను. బట్ నేను సీజన్ 5 నుంచి కూడా రివ్యూస్ మొదలుపెట్టా. సీజన్ 5 కొద్ది రోజులే చేశా. సీజన్ 6 ఆల్మోస్ట్ 95 days దాకా చేశా. సీజన్ 7 కొన్ని రోజులు చేశా, ఒక 40-50 days చేశా. సీజన్ 8కి వచ్చేసరికి కొద్ది రోజులు చేశాను. బట్ 1000 షార్ట్స్లో రియాక్ట్ అయ్యాను. సీజన్ 9కి వచ్చేసరికి కొద్ది రోజులు చేశాను, వదిలేసాను. బట్ మధ్యలో చూస్తున్నాను, మాట్లాడుతున్నాను దాని గురించి, అది వేరే విషయం. బట్ లైవ్ అయితే చూడలేదు ఇప్పటివరకు అయితే మాత్రం. బట్ ఓవరాల్గా జరుగుతుంది ఏంటి, బయట మార్కెట్లో ఎలా నడుస్తుంది సిచ్యువేషన్, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటూ అర్థం చేసుకుంటున్నా. నేను రివ్యూస్ అయితే కన్సిస్టెంట్గా చేయకపోయి ఉండొచ్చేమో కానీ, నేను ఏ రోజైతే ఒక పర్సన్ని ఓకే ఈ పర్సన్ విన్నర్ అవ్వడానికి అర్హుడు అని అనుకుంటూ వచ్చానో, ఆ పర్సన్ విషయంలో తర్వాత ఆ సీజన్ అయిపోయిన తర్వాత ఆ పర్సన్ బయటకు వచ్చిన తర్వాత బయట ఆ పర్సన్ తాలూకు బిహేవియర్ చూసి, ఆర్ బయట ఆ పర్సన్ తాలూకా ఏమంటారు సిచ్యువేషన్స్ మారిపోయి కొన్ని వేరే అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు నాకు రిగ్రెట్ అనేది రాలేదు. జనరల్గా కొంతమందికి రిగ్రెట్ వస్తుంది. బేసిక్గా ఈ పర్సన్ అనవసరంగా గెలిపించాము, ఈడిగా మనం ఓట్లేసింది, వీళ్ళకా మనం ఓట్లేసింది, అట్లాంటివన్నీ అని చెప్పి. కానీ నాకు ఎప్పుడు కూడా నేను చూస్ చేసుకున్న కంటెస్టెంట్ల విషయంలో నాకు ఎప్పుడు రిగ్రెట్ రాలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో మెయిన్ టాపిక్ అదే కదా, ద ఆర్ట్ ఆఫ్ చూసింగ్ ఏ రైట్ విన్నర్. సరైన విజేతని నిర్ణయించడం ఎలా, ఆర్ సరైన విజేతని గెలిపించడం ఎలా, ఆర్ సరైన విజేతని చూస్ చేసుకోవడం ఎలా. సో బేసిక్గా ఇదే ఇక్కడ మెయిన్ సబ్జెక్టు. నేను సీజన్ 1 సరిగ్గా చూడలేదు. అంటే సరిగ్గా అంటే ఒక సగం నుంచి చూశాను. నేను ఎప్పుడు అది చెప్తుంటా, సగం నుంచి చూశాను. సో నాకు అది ఎగ్జాక్ట్ ఐడియా లేదు. బట్ సీజన్ 2 నుంచి మటుకు కంప్లీట్గా అన్ని సీజన్లు మొత్తం చూస్తూ వచ్చాను. సీజన్ 2లో నేను కౌశలే గెలవాలనుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత కౌశల్ అనే పర్సన్ బేసిక్గా స్కామ్ చేశాడు, అటు చేశాడు, ఇటు చేశాడు అని చెప్పి మొత్తం కంపు అయిపోయింది. అప్పట్లో మహాన్యూస్ మూర్తి గారు ఇంకా దేశంలో ఇంకే పని లేనట్టు, ఇంకా అంటే ఏ పంచాయతీ జరగట్లేదు అన్నట్టు, ఈ పంచాయతీనే మెయిన్, ఇదే ఇంపార్టెంట్ అన్నట్టు, దీని గురించి రోజు మీటింగ్ల మీద మీటింగ్లు, డిబేట్లు పెట్టి ఏదో చేశారు ఆ టైంకి. సో ఆ టైంలో బేసిక్గా కౌశల్ అంటే ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంప్రెషన్ మొత్తం అందరికీ కూడా క్రియేట్ అయింది. బట్ నేను ఆ టైంలో ఒకటే ఆలోచించుకున్నాను, మేబీ ఆయన సంపాదించుకున్న డబ్బులు కదా, మేబీ ఆయన ఏం చేసుకోవాలనుకుంటాడో ఆయన ఇష్టం. కాకపోతే అలా చెప్పి ఉండకూడదు, అది 100% తప్పే. స్టేజ్ మీద పెద్ద స్పీచ్ ఇచ్చి ఇంత పొడుగు ఆ సూట్ కేసు ఇక్కడ చూపించి వీళ్ళకి ఇచ్చేస్తాను, క్యాన్సర్ పేషెంట్లకి ఇచ్చేస్తాను, వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పి ఏదో చేసాడు. మొత్తానికి కట్ చేస్తే అలా చేయలేదు కాబట్టి డెఫినెట్గా తప్పే. కానీ కౌశల్ని బేసిక్గా నేను విన్నర్ అని అనుకోవడానికి కారణం ఏంటి, కౌశల్ని బేసిక్గా నేను విన్నర్ అనుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి, అతని టాస్కులు, అతని మైండ్ గేము, 15 మంది ఎదురొచ్చినా సరే ఒక్కడే నిలబడిన విధానం, అది మటుకు ఆ తర్వాత నాకు ఎవ్వరిలోని కనబడలేదు, మళ్ళీ కనబడలేదు. సో ఎన్ని సీజన్లు వచ్చినప్పటికీ కూడా కౌశల్ని కొట్టేటోడు లేడు ఆ విషయాల్లో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది. అండ్ ఆ 1 versus all అనే సబ్జెక్టు మళ్ళీ జరగలేదు, అది జరగదు కూడా, అది కౌశలే యునానిమస్ అది ఆ విషయంలో మటుకు. సో ఇంకా అందువల్ల నాకు అసలు నా కౌశల్కి అప్పుడు గెలవాలనుకున్నాను, ఓట్లు వేసాను, ఆ రిగ్రెట్ లేదు నాకు. కౌశల్కి అప్పట్లో నేను చాలా ఓట్లు వేసేవాడిని. అప్పట్లో 50 ఓట్లు ఎన్నో ఉండేవి. గూగుల్లో ఓటు వేయడానికి ఉండేది అప్పట్లో, ఇట్లా హాట్స్టార్ అవి కూడా కాదు, గూగుల్లో ఓటు వేయచ్చు. సో అట్లా అనమాట. సో ఓట్లు వేసేవాడిని. తర్వాత నాకు ఎప్పుడు రిగ్రెట్ రాలేదు. సీజన్ 3 విషయానికి వస్తే రాహుల్ గెలిచాడు. నేను యాక్చువల్గా ఎవరిని గెలవాలనుకున్నాను, నేను శ్రీముఖి గెలవాలనుకున్నాను. బట్
నాకు శ్రీముఖి గెలవాలి అని అనుకున్నందుకు నాకు బయటకు వచ్చాక శ్రీముఖి ఏమైనా వరస్ట్గా బిహేవ్ చేసి ఇలాంటి కంటెస్టెంట్ నేను అప్పుడు గెలవాలనుకున్నాను, పోన్లే గెలవకపోవడం మంచిదైంది, అలాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రాలే. శ్రీముఖి విషయంలో నేను ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. రాహుల్ గెలిచి ఉండొచ్చు, బట్ నాకైతే అసలు బేసిక్గా శ్రీముఖి అయినా గెలవాలన్నట్టు ఉండేది. బట్ శ్రీముఖి రాహుల్తో అన్నెసరీ రైవలరీ పెట్టుకొని కంపు చేసుకొని రాహుల్ని అటు లేపి కూర్చోబెట్టింది. సో ఇంకా ఆయన గెలిచాడు, అయిపోయింది అలాగే. సో నా దృష్టిలో నాకు శ్రీముఖి విషయంలో నాకు ఎప్పుడు ఆ రిగ్రెట్ రాలేదు. తర్వాత సీజన్ 4 అభిజిత్, నాకు తెలిసి ఈ ఒక్క మనిషి విషయంలోనే భవిష్యత్తులో కూడా ఎప్పటికీ రిగ్రెట్ రాదని నేను ఇప్పుడే చెప్పేయచ్చు. అది క్లియర్. ఆ మనిషి విషయంలో ఎప్పటికీ రిగ్రెట్ రాదు నాకు. తర్వాత సీజన్ 5 సన్నీ, నేను బేసిక్గా సన్నీయే గెలవాలనుకున్నాను. ఈ 2 సీజన్లు నేను అనుకున్న వాళ్ళు గెలిచారు, సీజన్ 2 నేను అనుకున్న వాళ్ళు గెలిచారు. సో సన్నీ గెలవాలనుకున్నాను నేను. కాకపోతే ఏంటంటే సన్నీ విషయంలో కూడా నాకు ఎప్పుడు రిగ్రెట్ అయితే రాలేదు. ఇంకా షణ్ముఖ్ విషయంలో ఒక చిన్న రిగ్రెట్ వచ్చిన తర్వాత, అరే బేసిక్గా ఈ పర్సన్ తెలియక ఒక తప్పు చేశాడు తప్పిస్తే జనరల్గా ఈ పర్సన్ అంత బ్యాడ్ కాదు, జనరల్గా ఈ పర్సన్ ఇంత వరస్ట్ కాదు, అంత అన్మెచ్యూర్డ్ క్యాండిడేట్ అయితే కాదు, అంత ఇమ్మెచ్యూర్డ్ క్యాండిడేట్ అయితే కాదు అనే ఫీలింగ్ నాకు తర్వాత కలిగింది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే, సో ఆ షో జరుగుతున్నంతసేపు అతన్ని విపరీతంగా హేట్ చేసాం. డెఫినెట్గా అందరం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చేసాం, అట్లీస్ట్ అందరం అనకూడదు. ఎప్పుడైనా సరే ఒక పర్సన్ని డిసైడ్ చేసేది, ఒక పర్సన్ తాలూకు విన్నింగ్ పొజిషన్ని డిసైడ్ చేసేది 30% ఆఫ్ ఆడియన్సేనబ్బా. ఎందుకంటే టాప్ 5కి 5గురు ఉంటారు. ఆ 5గురిలో మిగతా వాళ్ళకి 70% చొప్పున వేసుకున్న బై 4 పీపుల్ కదా. సో మనిషికి 20% కూడా రావట్లేదు. సో ఇక్కడ ఈ పర్సన్కి 30% వచ్చిందంటే విన్ను వీళ్ళే అనమాట. అదే 30 కూడా అక్కర్లే, 25% వచ్చినా చాలు, వాళ్ళే గెలిచేస్తారు. సో అట్లాంటి సిచ్యువేషన్ కదా. సో అప్పుడు షణ్ముఖ్ని కూడా కొంతమంది హేట్ చేశారు. బట్ నాకు అనిపించింది తర్వాత, అరే అట్లా అనుకున్నాం కదా, కానీ కట్ చేస్తే ఈ మనిషి ఇంత బ్యాడ్ కాదేమో, ఆర్ మేబీ బయటకు వచ్చాక రియలైజ్ అయ్యాడేమో. సో ఒక రైట్ గైడెన్స్ లేదేమో పక్కన, ఆ రైట్ గైడెన్స్ లేక ఇట్లా తయారయ్యాడేమో లోపల అనే ఫీలింగ్ వచ్చింది. సో మరీ టూ మచ్గా ఆ టైంలో తిట్టుకున్నా, ఎందుకు ఏందయ్యా ఇది వర్స్ట్ బిహేవియర్ అన్నట్టుగానే అనుకో. సో ఫ్యామిలీ ఆడియన్స్ చూడటం మానేశారు అనే ఫీలింగ్ కూడా వచ్చింది నాకు ఒకనొక టైంలో షణ్ముఖ్ అండ్ సీరియల్ వల్ల. సో అంత ఫీలింగ్ వచ్చిన తర్వాత బయటకు వచ్చాక షణ్ముఖ్ తాలూకు బిహేవియర్ చూశాక ఓకే, సో మనిషి మరీ అంత బ్యాడ్ అయితే కాదనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఈ విషయంలో నేను కొంచెం రిగ్రెట్ అయ్యా తప్పిస్తే సన్నీ విషయంలో నాకేం లేదు. బికాజ్ సన్నీ ఈజ్ ఆల్వేజ్ అన్ ఎంటర్టైనర్. అంటే సన్నీ బేసిక్గా గెలిచాడు. చాలామంది ఇప్పుడు ఈ సీజన్ ఒక పాయింట్ వస్తుంది ఏంటంటే ఎంటర్టైనర్స్ ఎప్పుడు కూడా విన్నర్స్ అవ్వలేదని చెప్పి. సో బట్ సన్నీ ఈజ్ ఆల్సో అండ్ ఎంటర్టైనర్ అండ్ గేమర్, రెండూ ఉన్నాయి సన్నీలో. సో సన్నీని కంప్లీట్గా ఎంటర్టైనర్గా చూడలేము. మరి ఆ మాటకు వస్తే ఇమాన్యుల్ కూడా అంతే, ఎంటర్టైనరు గేమరు రెండూ ఉన్నాయి. సో ఇమాన్యుల్ని మనం అవుట్ రైట్ ఎంటర్టైనర్ అని ఎట్లా చెప్తాం మనం? సో దట్స్ నాట్ వాల్యూ. సో నా దృష్టిలో సన్నీ ఎలాగో ఇమాన్యుల్ అలాగే. సో ఎంటర్టైనర్లు కప్పు గెలవలేదు అనేది నాకు ఎందుకో లాజికల్ అనిపించలే, సంహవ్ నాకు అనిపించలే. బికాజ్ సన్నీ ఎంటర్టైనర్ అనే ఫీలింగ్ నాకు చాలా గట్టిగా ఉంది. చాలా ఎంటర్టైన్ చేశాడు అప్పట్లో. అసలు అంటే ఈ ఇమిటేషన్లు అవేమి లేకపోయి ఉండొచ్చేమో కానీ ఆ కేకు సీన్ కానీ అది ఇప్పటికీ తలుచుకుంటే నవ్వు వస్తుంది. కేకు ఫుడ్ పాడవుతుందని తిన్నా సార్ అంటాడు. సో అవన్నీ కూడా ఆ టైంలో యానీ మాస్టర్ రియాక్షన్స్, అది ఎంటర్టైన్మెంటే. అది ఆవిడ వచ్చి ఇలా సీరియస్గా చూస్తుంటే ఇలా తల దించుకోవడం, ఇలా చాలా మూమెంట్స్ ఉంటాయి సన్నీ విషయంలో. అందుకే అంటున్నా సన్నీ ఎంటర్టైనరు అండ్ ఏదో సంహవ్ గేమరు. ఈ ఆస్పెక్ట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ బేసిక్గా షణ్ముఖ్ అనే పర్సన్ ఆ టైంలో చేసిన ఆ పని వల్ల ఇక్కడ ఉండాల్సిన ఆయన గ్రాఫ్ సన్నీ ఇక్కడ ఉన్నాడు, షణ్ముఖ్ ఇక్కడ ఉన్నాడు. యాక్చువల్గా సీజన్ బిగినింగ్కి షణ్ముఖ్ అలా దిగిపోయాడు, సన్నీ అక్కడే ఉన్నాడు. షణ్ముఖ్ అలా దిగిపోయేసరికి సన్నీ టాప్ అయిపోయి కూర్చున్నాడు అంతే. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సో ఇక్కడ నాకు అక్కడ రిగ్రెట్ ఏం లేదు సన్నీ విషయంలో. సన్నీ బయటకు వచ్చాక కూడా నాకు ఎక్కడ తన విషయంలో ఎక్కడ ఒక బ్యాడ్ రిమార్క్ ఉన్నట్టుగా కానీ అట్లేం లేదు నాకు. సో ఒక రిగ్రెట్ ఫీల్ అయితే ఎప్పుడు రాలేదు. సీజన్ 6 రేవంత్ బేసిక్గానే యాంగర్ మేనేజ్మెంట్లో కొంచెం వీకు. రేవంత్ బేసిక్గానే కొంచెం ఏమంటారు ఎట్లా అంటే అగ్రెసివ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, కొంచెం నోటికి ఏది వస్తే అది అనేసే కైండ్ ఆఫ్ పర్సన్. ఇవన్నీ ఉన్నాయి. కానీ బేసిక్గా అప్పట్లో తను రియల్గా ఉన్నాడు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో అందరిలోకి కూడా ఈవెన్ శ్రీహాన్ నటించాడు, అందరూ నటించారు, చాలామంది నటించారు ఆ సీజన్లో, పేర్లు వద్దులేండి, ఇప్పటికీ నటిస్తున్నారు. అయితే ఇది నేను ఎవరిని ఉద్దేశించి అన్నానో మీకేమైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు, ఆ ఆప్షన్ మీకు ఉంది. అండ్ బేసిక్గా చెప్పడం మర్చిపోయాను, సారీ. లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు, లైక్ చేసేసేయండి. ఎప్పటివరకు చూసారంటే కనీసం మీకు ఎంతో కొంత నచ్చినట్టే. సో లైక్ చేయండి.
లైక్ చేసి కంటిన్యూ చేయండి ఇంకా. సో ఉన్నారు, ఓకే, డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది, అది బాగా సరే. సో నాకేమనిపించింది అంటే ఆ పర్సన్ అక్కడ రియల్గా ఉన్నాడు, బయటకు వచ్చాక రియలే ఆ మనిషి, బయట అంతే లోపల అంతే. ఎందుకంటే నాకు బయట కూడా కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్లు వీళ్ళందరూ చెప్పారు, బయట కూడా అదే చేస్తాడు. సో ఆ మనిషి అలాగే ఉంటాడు బయట కూడా. సో నాకు రిగ్రెట్ ఏం లేదు, అక్కడ ఒకలాగుండి బయటకు వచ్చాక ఒకలాగా ఉంటే రిగ్రెట్ ఫీల్ అవ్వాలి, లేదు కదా. సో నో రిగ్రెట్స్. సీజన్ 7 విషయానికి వస్తే యాక్చువల్గా నేను ఆ మధ్య అంతా కూడా శివాజీ గారు గెలవాలి, ఈజ్ ద రైట్ పర్సన్, సీజన్ 7 నడిపించింది ఆయనే, ఆయన అది ఈయన ఇది అది అని చెప్పాను నేను యాక్చువల్గా. కానీ నాకు బేసిక్గా సీజన్ 7లో నాకు హానెస్ట్గా అనిపించింది అయితే మాత్రం, హూ ఈజ్ ద పర్సన్ బెటర్ దాన్ దీస్ టూ అండ్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ అంటే నాకు అమర్దీప్. నా దృష్టిలో అమర్దీప్ అనే పర్సన్ చాలా రియల్గా ఉన్నాడు బీబీ హౌస్లో. ఆయన బయట ఎలా ఉన్నాడో అక్కడ అలాగే ఉన్నాడు, నటించలేదు, అక్కడ ఎటువంటి నటన చేయలేదు అక్కడ. మీన్ వైల్ ది గోటెడ్ యాక్టర్ పల్లవి ప్రశాంత్, వా ఏం నటించిండయ్యా. ఈయన గురించి ఇప్పుడు వద్దులే, సెపరేట్గా ఒక వీడియో నెక్స్ట్ సీజన్ బిగినింగ్లో మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ ఒకటి చేశాను, మళ్ళీ చేస్తా. పల్లవి ప్రశాంత్ని ఎంత ట్రోల్ చేసినా నాకు ఎందుకో సాటిస్ఫై అవ్వదు నాకు, బిగ్ బాస్ పరంగా. బయట విషయాలు నాకు అనవసరం, బిగ్ బాస్ పరంగా వాట్ ఏ పర్ఫార్మర్ అబ్బా. 1, 2 శివాజీ గారు కూడా నటించారు. మీలో చాలామందికి అది ఇప్పటికైనా రియలైజ్ అయ్యారో లేదో మరి నాకు తెలియదు, కానీ శివాజీ గారు బేసిక్గా పల్లవి ప్రశాంత్ని యావరిని కాపాడుకుంటూ వాళ్ళకిద్దరికీ కూడా ఒక కంచు కోటలాగా అట్లా నిలబడిపోయి వాళ్ళిద్దరికీ కూడా రైట్ గైడెన్స్ ఇస్తూ, వాళ్ళు ఓవర్ అయిపోతున్న ప్రతి చోట వాళ్ళని కంట్రోల్ చేస్తూ, వాళ్ళు రైజ్ అవ్వాల్సిన చోట వాళ్ళని రైజ్ చేస్తూ, ఆయన ప్రతి మూమెంట్ కూడా స్ట్రాటజికల్గా ఆడాడు. సో యాజ్ అ స్ట్రాటజీల పరంగా చూస్తే శివాజీ గారు అల్టిమేట్ లెజెండ్, అందులో నో డౌట్. కానీ ఆయన రియలా అంటే కాదు. కానీ బిగ్ బాస్ హౌస్లో ప్రతిసారి కూడా రియల్ కంటెస్టెంట్లే ఉండాలా అంటే లేదు. అదేమి రాజ్యాంగంలో రాసేవి లేదు కదా. బిగ్ బాస్ రాజ్యాంగంలో ఏమని రాస్తుందంటే ఇక్కడికి వచ్చే కంటెస్టెంట్లు అందరూ కూడా రియల్గా వాళ్ళు బయట ఎలా ఉంటారో అలాగే ఉండాలి, ఇక్కడ ఏమి స్ట్రాటజీలు వేయకూడదు అనేది ఎక్కడ రాసి లేదు. సో శివాజీ గారి విషయంలో ఇది నేను మరి ఆయన స్ట్రాటజికల్గా ఆయన తోపని యాక్సెప్ట్ చేస్తా. ఈ పాయింట్ మీరు మళ్ళీ పల్లవి ప్రశాంత్ కూడా అప్లై చేస్తారేమో. మరి అదేంటది, ఇందాక మరి పల్లవి ప్రశాంత్ కూడా బయట ఉన్నట్టు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా నువ్వు ఇప్పుడు చెప్పిన లాజిక్ ప్రకారం అంటే, ఎస్ బయట ఉన్నట్టుగా ఇక్కడ ఏమంటారు క్లియర్ కట్గా అట్లా ఉండాల్సిన పని లేదు, ఏమైనా స్ట్రాటజీస్తో ఆడుకుంటూ ముందుకెళ్ళొచ్చు. కానీ కన్నింగు, సింపతీ సీకింగు, మ్యానిపులేటింగు ఇవి ఉండకూడదు. మీన్ వైల్ పల్లవి ప్రశాంత్ ఈజ్ నెంబర్ 1 ఇన్ దీస్ 3 థింగ్స్ ఇన్ బిగ్ బాస్ హౌస్. బయటకు వచ్చాక కూడా ఇప్పుడు అదే చేస్తున్నట్టున్నాడు కొంచెం, అది వేరే విషయం. అక్కడ అసలు ఏ లెవెల్లో మ్యానిపులేట్ చేసిండే, నేను నెత్తి నోరు బాదుకొని చెప్పాను తెలుసు అప్పట్లో. ఓర బాబు వాడు జెన్యూన్ కాదు, శివాజీ గారు పక్క నుండి వాడిని నడిపిస్తున్నారు, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెబుతుంటే వాడు చేస్తున్నాడు. బయటికి వెళ్ళాక శివాజీ గారు పక్కన లేనప్పుడు వాడి బిహేవియర్ ఏంటో మీకు అర్థమవుతుందని చెప్పి నెత్తి నోరు మొత్తుకొని చెప్పాను. వాడు డిజర్వుడ్ కాదు విన్నర్ కంటే. అబ్బే మా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, నీకేం తెలుసు గాడిదమ్మో అన్నారు మొత్తం అందరూ నా టైంలో. ఇప్పుడు చూడండి ఏడ్ చేశాడు, అదే ఇచ్చాడు మీకు ఆ గాడిద్దే ఆడికి ఓట్లు వేసిన వాళ్ళందరికీ కూడా. తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ బకరాలు చేసిన క్యాండిడేట్, అందరినీ కాదు, అట్లీస్ట్ సమ్హౌ పీపుల్, ఇందా నేను చెప్పాను చూడు ఆ 30% పీపుల్ని బకరాలు చేసిన క్యాండిడేట్ ఆ మనిషి. అది అట్లా జరిగింది. సో వీళ్ళిద్దరూ అంటే అదే అంటున్నా. సో సమ్హౌ ఆ రియల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూని చూసుకుంటే మనకు అమర్దీప్ బేసిక్గా చాలా రియల్ పర్సన్. అక్కడ ఎలా ఉన్నాడో ఇక్కడ అలాగే ఉంటాడు. అక్కడ అదే నోటి దోల, ఇక్కడ అదే నోటి దోల. అక్కడ అదే చిన్నపిల్లాడి మైండ్ సెట్, ఇక్కడ అదే చిన్నపిల్లాడి మైండ్ సెట్. సో ఎటు చూసుకున్నా కూడా సేమ్, బయట అంతే లోపల అంతే. అక్కడ తింగరగానే ఉంటాడు, ఇక్కడ తింగరగానే ఉంటాడు. ఇప్పుడే సినిమా కూడా చేస్తున్నాడు హీరోగా. సో ఇది పరిస్థితి. ఓకే, సో అక్కడ నాకు అమర్దీప్ విషయంలో నాకు ఎప్పుడు రిగ్రెట్ కలగల. సో అదొక పాయింట్ నేను అనుకున్నది. అఫ్కోర్స్ పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు, అది వేరే విషయం. సో సీజన్ 8
నేను గౌతమ్ గెలవాలనుకున్నా. జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ హీఈస్ ఏ తెలుగు గై, అంతే. తెలుగోడు కాబట్టి నేను గెలవాలనుకున్నాను నేను, అంతే. ఎందుకంటే ఆ టైంలో మొత్తం అంతా కూడా కన్నడ సామ్రాజ్యం నడుస్తుంది ఆ టైంలో. సో అది మరీ కావాలని చేసినట్టు అయిపోయింది, ఒక గ్రూపిజం ఫామ్ అయిపోయింది. కన్నడ గ్రూప్ అంతా ఒకటి అయిపోయారు. ఎవరు నలుగురు కదా ఆడ, నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ. మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యింది కూడా వాళ్ళే. ఎందుకు అవుతారు? మరి కన్నడ బ్యాచ్ కాబట్టి. వాళ్ళంతా సీరియల్ బ్యాచ్ అవ్వడం వల్ల కాదు, వాళ్ళంతా కన్నడ బ్యాచ్ అవ్వడం వల్ల ఓ చోట చేరారు. మళ్ళీ ఆడ కర్ణాటకలో బెంగళూరులోనేమో నమ్మని ఆడినవుడుగా ಅಲ್ಲಿ రూల్ ಮಾಡಬೇಕು, నీవెళ్ళే హెల్ప్ ಮಾಡಬೇಕು అని చెప్పి ఆడ ఆడ వాళ్ళ క్యాంపెయినింగ్లో ఆడు చేసుకున్నారు. అయిపోయింది. సరే, నేను నా దృష్టిలో అయితే మాత్రం గౌతమ్ గెలవాలి, ఒక తెలుగోడు కాబట్టి. అండ్ నా దృష్టిలో ఈక్వల్ ఫైట్ ఇచ్చాడు కాబట్టి ఇద్దరికి కూడా. అంటే అటు నిఖిల్కి కానీ తర్వాత అంటే ఇంకా అంతకుముందు రేస్లో వేరే వాళ్ళు ఉండేవారు యాక్చువల్లీ. ఆ కంటెస్టెంట్లందరికీ కూడా ఈక్వల్ ఫైట్ ఇచ్చి ఆడదాకా వచ్చాడు కాబట్టి తను గెలవాలనుకున్నా. బట్ లేదు, గెలవలేదు. ఓకే, దట్స్ ఫైన్ అండ్ గుడ్. అండ్ ఒక బయటకు వచ్చాక కూడా గౌతమ్ విషయంలో నాకు ఎక్కడ రిగ్రెట్ లేదు. గౌతమ్ ఎప్పుడైనా సరే డీసెంట్గానే ఉంటాడు. నాకు ఎక్కడ కూడా గౌతమ్ విషయంలో రిగ్రెట్లు లేవు. ఇప్పుడు సీజన్ 9 అది ఇప్పుడు వచ్చా. అమ్మో 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 అమ్మో, మధ్యలో ఒక ఆణిముత్యం లాంటి సీజన్ ఒకటి మర్చిపోయామయ్యా. ఓటీటీ సీజన్. నేను అఖిల్ గెలవాలనుకున్నా. ఎందుకంటే బేసిక్గా సీజన్ 4కి అఖిల్కి, ఓటీటీ సీజన్ అఖిల్కి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా మెచ్యూరిటీ డిఫరెన్స్ ఉంది. అంటే ఒక మనిషిలో మార్పు అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ మనిషి చాలా గొప్ప విజయం సాధించినట్టే. సో నాకు అది అనిపించింది. అఖిల్ చాలా మారాడు. కావాలంటే మీరు ఆ రన్నర్ అప్ స్పీచ్ మళ్ళీ వినండి. అది ఉందో లేదో ఓటీటీ సీజన్ అది తెలియదు, కానీ ఆ రన్నర్ అప్ స్పీచ్ మళ్ళీ వినండి. చాలా మెచ్యూర్డ్ ఉంటుంది అసలు, చాలా 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 మెచ్యూర్డ్ ఉంటుంది అదైతే మాత్రం. సో అది నెక్స్ట్ లెవెల్ థింగ్ అని చెప్పొచ్చు అదైతే మాత్రం. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఆ పర్సన్ గెలిస్తే బెటర్ అనుకున్నాను. తర్వాత మళ్ళీ నాకు ఎప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అయితే రాలేదు. నాకు బయట అయితే ఎప్పుడు కూడా మళ్ళీ అఖిల్ విషయంలో నాకు అంత రిగ్రెట్ ఏం రాలేదు. ఏదో 1-2 విషయాల్లో తను సన్నీ గురించి ఏదైతే ట్వీట్ వేసాడో ముందు, అవన్నీ కూడా ఏవో కొంచెం థింగ్స్ ఉంటాయి కానీ, బట్ అవన్నీ దానికి ముందు. బట్ తర్వాత కూడా చాలా అంటే చాలా సెన్సిబుల్గానే కనబడ్డాడు మోస్ట్లీ. సో నాకు ఎక్కడ కూడా అఖిల్ విషయంలో రిగ్రెట్ అయితే కనబడలే. ఏది ఓటీటీ సీజన్లో, మెయిన్ సీజన్ 4లో కాదు. సీజన్ 4లో అభిజిత్ అనుకున్నాను, అభిజిత్ గెలిచాడు, అయిపోయింది. సో ఇప్పుడు కమ్ బ్యాక్ టు సీజన్ 9. ఇప్పుడు ఈ సీజన్లో ఎవరిని మనం ఎందుకు విన్నర్గా చెయ్యాలి, ఎవరిని మనం విన్నర్ చేస్తే రైట్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఇది మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి కాదబ్బా, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి, మొత్తం అందరూ ఆడియన్స్కే నేను అన్ను. 100 మంది వీడియో చూస్తే 100 మంది కోసం చెబుతున్న మాట కాదు ఇది. ఇది కేవలం ఆ 40% ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం చెబుతున్నా. కాకపోతే ఇటొక 30 ఉంటే మనం ఏం చేయలేం. అది మీరు ఎట్లా తీసుకుంటారో అట్లా తీసుకోండి. నేను ఎవరి గురించి, అందరూ ముగ్గురు గురించి మాట్లాడతా. బేసిక్గా ఇప్పుడు 5 కంటెస్టెంట్ ఉన్నారు టాప్ 5లో. అందులో 3 కంటెస్టెంట్లు మటుకు విన్నింగ్ రేస్లో ఉన్నారు. ఇంకెవరో కూడా విన్నింగ్ రేస్లో లేరు. పవన్ లేడు, సంజన గారు లేరు, వీళ్ళిద్దరూ లేరు కాబట్టి ఓన్లీ 3 ఉన్నారు. కాబట్టి తనూజ అండ్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్, ఈ 3 ఉన్నారు. కాబట్టి ఈ 3 పరంగా మాత్రమే నేను మాట్లాడతాను. వీళ్ళలో ఎవరు విన్నర్ అయితే బెటర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి అనే పాయింట్ని మాట్లాడుకుందాం. అంటే ఎంటైర్ జర్నీస్ అన్నీ చూసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు బేసిక్గా రేస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది అయితే తనూజానే. మొన్న అదేదో క్యాంపెయిన్ కూడా చేశారే, బీబీ క్వీన్ తనూజానే ఏదో సంథింగ్, ఏమో చేశారు. మొత్తానికి అది 1 మిలియన్ ట్వీట్స్ పడ్డాయి దానికి. అది చాలా పెద్ద క్యాంపెయినింగే అది ట్విట్టర్లో మటుకు. అది అంటే దాన్ని ఏదో అంటారా, దాన్ని గుర్తురావట్లేదు నాకు. ఏదో అంటారా అంటే ఆ ప్రాసెస్ని ఏదో అంటారు, మొత్తం హ్యాష్ ట్యాగ్స్ పెట్టి చేస్తారు కదా. సరే దాని పేరు ఎందుకు లేని కానీ ఇప్పుడు. సో మొత్తానికి ఒక 1 మిలియన్ ట్వీట్స్ అయితే పడ్డాయి, అరౌండ్ 10 lakh ట్వీట్స్ పడ్డాయి. అందులో మేబీ రీట్వీట్లు అవి గట్టిగా పడి ఉండొచ్చు మేబీ. అందులో ఎంత కాదనుకున్నా కూడా అది క్యాంపెయిన్ అనేది ఒక ప్లాన్డ్ క్యాంపెయిన్లే ఉంటాయి ఇలాంటి విషయాలు. ఇమాన్యుల్ గురించి కూడా ఒకటి చేశారు క్యాంపెయిన్, అది కూడా చూశాను నేను. సో ఇలాగా వీళ్ళిద్దరి గురించి కూడా ట్వీట్లు అయితే పడ్డాయి. కళ్యాణ్ మరి నేను చూడలేదు, నేను మిస్ అయ్యానో లేదు రాలేదో నాకు తెలియదు. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే తనుజ బేసిక్గా రేసులో ఫస్ట్ ఉంది. ఇప్పుడు తర్వాత కళ్యాణ్ ఉన్నాడు, తర్వాత ఇమాన్యుల్ ఉన్నాడు. బేసిక్గా ఇదే ఆర్డర్ ఉంది. మీరు లాస్ట్కి వచ్చేసరికి కూడా ఇదే జరుగుతుంది నా గెస్ కరెక్ట్ అయితే. తనుజ విల్ బి ద విన్నర్ అండ్ కళ్యాణ్ విల్ బి ద రన్నర్ అండ్ ఇమాన్యుల్ విల్ బి ద థర్డ్ పొజిషన్. సో అసలు బేసిక్గా ఈ ఏళ్లలో ఎవరినైనా సరే మనం ఎందుకు చూస్ చేసుకోవాలని చూసుకుందాం. ఫస్ట్ థింగ్ తనూజ విషయం చూసుకుందాం. తనూజ బేసిక్గా ఒక తనలో కొన్ని విన్నర్ క్వాలిటీస్ అయితే ఉంటాయి. మేబీ
ఒక అమ్మాయి అయినప్పటికీ కూడా తను ఫైట్ చేసే విధానం, చాలా స్ట్రాంగ్‌గా ఉండే విధానం, ఇవన్నీ కూడా చాలా గట్టిగా కనపడతాయి తనలో. అండ్ బేసిక్‌గా 'బిగ్ బాస్'ని చాలా సీరియస్‌గా తీసుకునే క్యాండిడేట్. ఒకసారి నామినేషన్స్ ఎప్పుడో అనుకుంటా. మొత్తం అందరూ జోకులేసుకొని నవ్వుకుంటున్నారు. ఆ పవన్ ఏమో మీరు కూడా నామినేషన్‌లోకి వస్తారని నామినేట్ చేస్తున్నానంటాడు. సుమన్ ఏమో రెస్ట్ తీసుకొని నామినేట్ చేస్తాడు. ఆ వీక్ అందరిలోకి కూడా తనూజ మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంది ఆ నామినేషన్స్. మిగతా వాళ్ళందరూ కూడా చాలా సిల్లీగా తీసుకున్నారు. సో, గేమ్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటది 'బిగ్ బాస్'ని. అది ఎట్లా అది కాకపోతే ఏమైపోయిందంటే అతి సీరియస్ అయిపోయింది. ఇది ఏ రకంగా ఆ బాండింగ్స్ విషయంలో అతి సీరియస్సు, టాస్కుల విషయంలో అతి సీరియస్. అంటే ప్రతీదీ నేనే గెలవాలి, నేనే గెలవాలనుకునే మైండ్ సెట్టు. ఆ తర్వాత అంటే అది మంచిదే నేను కాదనను. బట్ గెలవడానికి ప్రయత్నించడం వేరు. గెలవకపోతే కూర్చొని హే 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 అనడం వేరు. సో, అది కొంచెం ప్రాబ్లమే. నాకది నచ్చదు. సో, అది చాలామందికి నచ్చల. తర్వాత ఈ బాండింగ్స్ విషయంలో కూడా డెఫినిట్‌గా కొంతమందికి తనుజ అంటే అతి అయిపోయిన ఫీలింగ్ ఉంటది. చాలామందికి నచ్చలే. తర్వాత బ్యాక్ స్టాబ్ అనే ఫీలింగ్ ఉంటది. తర్వాత కొన్ని సార్లు సపోర్ట్ లేకుండా అనే మాట 10 సార్లు చెప్పడానికి ట్రై చేస్తుంటది. బట్ బేసిక్‌గా సపోర్ట్ అయితే అందరూ చేస్తారు. సో, ఇలాంటివి కొన్ని బేసిక్‌గా ఆవిడకి బాగా నెగెటివ్ అయింది. కొన్ని ఉన్నాయి. తనూజ విషయంలో నెగెటివ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఓవరాల్‌గా తనూజ గేమ్ పరంగా గానీ, లేదంటే తనూజ పర్సనల్ బిహేవియర్ పరంగా గానీ చూసుకుంటే తనింతే. తనింతే. తను బేసిక్‌గా రియల్‌గా అలాగే ఉంది. అది స్పష్టంగా తెలుస్తోంది. యాక్చువల్‌గా ఇప్పుడు తనూజ ఈ బిహేవియర్ ఇట్లా చేస్తున్నందుకు తనూజ శ్రీముఖిలాగా ఉన్నట్టయితే, కళ్యాణ్ గనక ఇంకోటి రాహుల్‌లా గనక బిహేవ్ చేసుంటే బానే ఉండేది. అప్పుడు కళ్యాణ్ గెలవడానికి అవకాశాలు అసలు 100% ఉండిపోయేవి. అక్కడ ఏమైపోయింది? కళ్యాణ్ తనూజ గెలుస్తుంటే ఈ మనిషి హ్యాపీ ఫీల్ అవుతాడు. తనూజ ఫైనలిస్ట్ అవ్వగానే కళ్యాణ్ అట్లా రియాక్ట్ అవుతుంటాడు. తర్వాత తనూజ మళ్ళీ ఇదే పర్సన్ మళ్ళీ తనూజ క్యాప్టెన్ అయినప్పుడు లేదంటే ఏదో వచ్చిందా తనకి? విన్నర్ అయినప్పుడు ఏదో టాస్క్ గెలిచినప్పుడు. సెకండ్ ఫైనలిస్టా? ఏదో సంథింగ్ ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు. ఏదో మొన్న రీసెంట్‌గానే జరిగింది. ఏమో కంటిన్యూస్‌గా అంటే ఒకటే రోజు కూర్చొని 3, 4 ఎపిసోడ్ చూసేస్తున్నాను. అందువల్ల నాకు ఎగ్జాక్ట్ స్ట్రైక్ అవ్వట్లేదు. బట్ దాని గురించి కూడా ఒక పాయింట్ బయట నడుస్తోంది. మరి కళ్యాణ్ ఎందుకు హ్యాపీగా లేడని. అదేందో అది. అంటే ఆ 2 వేరియేషన్‌లు చూపిస్తున్నాడు. అటు చూపిస్తున్నాడు, ఇటు చూపిస్తున్నాడు. ఉంటే అటుండు లేదా ఇటుండు. సో, అట్లా కాకుండా మధ్యలో ఉంటుంటాడు ఆయన. 2 పడవల మీద ప్రయాణం చేస్తుంటాడు. ఏ పడవ కాకుండా మధ్యలో మునిగిపోతాడు. ఇదే జరుగుతుంది లాస్ట్‌కొచ్చేసరికి. సో, ఇది ఒక పెద్ద దెబ్బ. ఓకే. సో, తనూజ బేసిక్‌గా అలా ఉన్నది కాబట్టి కళ్యాణ్ ఇట్లా అయ్యుంటే బాగుండు. బట్ అవ్వలే అట్లా. సో, ఎంతసేపు తనూజ కోసం ఆలోచిస్తుంటాడు కొన్ని సార్లు. ఎందుకు ఆలోచిస్తాడో తెలీదు. ఊరికే ఆలోచిస్తుంటాడు. సో, ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో, అదే తర్వాత మాట్లాడదాం. సో, తనూజలో బేసిక్‌గా కొన్ని నెగెటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నెగెటివ్స్‌ని గనక మనం కన్సిడర్ చేసినట్టయితే బేసిక్‌గా తను కొంతవరకు ఏమంటారు మైనస్‌లు ఉన్నాయి తనలో బానే. కానీ ఇప్పుడు తను రియల్‌గానే ఉందా లేదా అనేది పాయింట్ ఇక్కడ. తను రియల్‌గానే ఉంది. బయట కూడా మీకు ఇలాగే కనబడతది. తనూజ మీరు బయటికెళ్ళిన తర్వాత చూసినా కూడా మీకు ఇలాగే కనబడతది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా సింపతి కోసం మేబీ ఆ ఎమోషన్ అనేది కూడా సీరియల్ డ్రామా అది ఇది అన్నారు కానీ మేబీ ఆ అమ్మాయి నిజంగానే ఓవర్ ఎమోషనల్ అయ్యి ఉండొచ్చు. నాకు బేసిక్‌గా ఒక రకంగా తనూజ అంటే ఎంత కాదనుకున్న కన్నడ క్యాండిడేటే. సో, కర్ణాటక పర్సన్ కదా! సో, నాకది ఉంది మైండ్‌లో. కానీ స్టిల్ ఓవరాల్‌గా చూసుకుంటే మటుకు తనక్కడ రియల్‌గా ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో, అదొక పాయింట్ అయితే ఉంది. సో, తనూజని ఈ విషయాన్ని కన్సిడర్ చేస్తే ఓకే. షీ డిజర్వ్స్. అక్కడ ఉండడానికైతే మాత్రం తను డిజర్వింగ్ క్యాండిడేటే. అది ఆ విన్నింగ్ పొజిషన్‌లో ఉండడానికి డిజర్వింగ్ క్యాండిడేట్. ఎందుకంటే బయట కూడా అలాగే ఉంటది కాబట్టి. సో, బయట కూడా ఇలాగే ఉండే క్యాండిడేట్‌ని మీరు ఇక్కడ అలాగే చూసి మీరు ఇష్టపడి మీరు ఓట్లేసి మీరు గెలిపిస్తే ఫైన్ అండ్ గుడ్. నో ఇష్యూస్. బట్ ఇక్కడ ఒకటి చూసి దానికోసం ఓట్లేస్తే తీరా బయటికెళ్తే మీకు అక్కడ అది కనబడకపోతే మబ్బైపోతారు మీరు. అది నేను చెప్పేది. సో, ఇక్కడ తనూజ విషయంలో ఇక్కడ ఏదైతే మీరు చూసారో బయటికెళ్ళాక కూడా అదే చూస్తారు. సో, మీరెవరూ కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు తనూజని అలాగే గనక ఇష్టపడుతున్నట్టయితే, ఇన్ కేస్ ఈ వీడియో తనూజ ఫ్యాన్స్ గనక చూస్తున్నట్టయితే, సో, వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. బికాజ్ తనూజ బయట కూడా అలాగే ఉంటది కాబట్టి. క్లియర్. నెక్స్ట్ కళ్యాణ్ గురించి బేసిక్‌గా ఎందుకు కళ్యాణ్ గెలిపించాలనుకుంటున్నారు? కళ్యాణ్ గెలవాలనుకుంటున్న వారు ఏంటంటే, కళ్యాణ్ బేసిక్‌గా టాస్కుల్లో తనకున్న ఫైరు, కళ్యాణ్ తాలూకా ఆ మంచి మనసు, వెన్నెలాంటి కరిగిపోయే మనసు, తర్వాత
ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్లో లైక్ ఆ ఫ్రెండ్షిప్కి కానీ వాటికి కానీ ఇచ్చే ఇంపార్టెన్స్, ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్ గెలిపించాలంటున్నారు. బట్ బయట వేరే క్యాంపెయిన్స్ కూడా నడుస్తున్నాయి. ఆమ్, ఆ, జై జవాన్ అని, లేదంటే ఆర్మీ మ్యాన్ అని, ఇట్లా కొన్ని నడుస్తున్నాయి బయట. సో బట్ నన్ను అడిగితే అది వ్యాలిడ్ అయితే కాదు. సో తనకేంటంటే నేను ఒక వీడియో క్లిప్ చూశాను మొన్న. అక్కడ చెప్పాడు అనమాట, ఫస్ట్ నుంచి కూడా యాక్టింగ్ అంటేనే ఇంట్రెస్ట్, బట్ మధ్యలో వచ్చింది. సో ఇప్పుడు ఒకవేళ ఇది కనుక బాగా క్లిక్ అయితే తను ఇక్కడే ఉంటాడు, యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉంటాడు, తను అయితే వెళ్ళడు, ఈ ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సైడే ఉంటాడు. సో ఈ నో మోర్ అండ్ ఆర్మీ గై, ఈ నో మోర్ ఎ జవాన్. సో దేర్ ఇస్ నో సబ్జెక్ట్ ఆఫ్ జై జవాన్. అప్పుడు ఆ పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా అట్లాగే చేశారు, జై కిసాన్ అని చెప్పి. వాడేమో అదే చెప్పా కదా, అది ఇచ్చాడు మీకు గాడిద్ది, అది జరిగింది. సో నేనంటుంది ఏంటంటే ఇలాగే ఏంటది ఈయన విషయంలో, కళ్యాణ్ విషయంలో కూడా చూసుకుంటే, కళ్యాణ్ని ఇప్పుడు బేసిక్గా మీరు ఏదైతే చూసి ఇష్టపడుతున్నారో హౌస్ లోపల, బయటకు వచ్చాక మీకు అది 100% కనబడకపోవచ్చు, ఒక 50% వరకు మాత్రమే కనబడవచ్చు. అంటే ఈ గ్యాప్లో నేను ఎందుకు కొంచెం బ్రేక్ ఇచ్చానంటే మధ్యలో ఒక 2 సెకండ్లు నా మైండ్లోకి కొన్ని ఆలోచనలు వచ్చినాయి. ఓకే, నేను ఏదో ఆయన ట్రోల్ చేయడానికి, పల్లవి ప్రశాంత్ని ట్రోల్ చేయడానికి ఏవో కొన్ని పదాలు అయితే వాడేస్తున్నాను, కానీ దీనివల్ల ఫిమేల్ ఆడియన్స్ చూస్తారు కదా బిగ్ బాస్ రివ్యూస్ని, వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించవచ్చు కదా, కరెక్ట్ కాదు కదా అని ఆలోచించాను ఈ గ్యాప్లో. అది వచ్చింది బ్రెయిన్లోకి, ఒక 2 క్షణాలు అట్లా ట్రిగర్ అయ్యాను నేను, అవును కదా కరెక్టే కదా అనేసి. సో ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు కూడా ఇంక ఇలాంటివి వాడకుండా చూసుకుంటాను నేను. ఐ ప్రామిస్, నెక్స్ట్ టైం నుంచి ఇంకెప్పుడు అలా మాట్లాడను. ఈవెన్ ఫర్ ద ట్రోల్ మ్యాటర్ అయినా సరే నేను మాట్లాడను, కొంచెం బేసిక్గా నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఓకే, సో అది పాయింట్. తర్వాత అదే కళ్యాణ్ విషయంలో నాకు అనిపిస్తుంది ఏంటంటే, బయటకు వచ్చాక తను 100% అలాగే ఉండే అవకాశాలు లేవు, ఒక 50% అలా ఉండొచ్చేమో. ఒకవేళ తనకి సిచ్యువేషన్స్ అన్నీ కనుక మారిపోయాయి అంటే మాత్రం తనలో మనం ఇంకొక వెర్షన్ అయితే చూస్తాం. అండ్ నో మోర్ ఆర్మీ, నో మోర్ జవాన్ ఏముండవు ఇంకా. ఏదో కావాలంటే మధ్య మధ్యలో ఫోటోషూట్ ఇస్తాడు మీకు ఆర్మీ డ్రెస్ వేసుకొని, ఇన్స్టాగ్రామ్లో పెడతాడు, అంతవరకు చేస్తాడు, కానీ అంతకు మించి అయితే చేయడు, అది క్లియర్. సో సేమ్ పల్లవి ప్రశాంత్ కూడా అంతే కదా, అప్పుడప్పుడు వెళ్ళి వీడియోల కోసం పొలంలోకి వెళ్ళి పదర 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 నీకెళ్ళి పుక్కి పదము కట్టి పదర్రా అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి ఏవో ఒక 4 విత్తనాలు వేస్తుంటాడు. వాళ్ళ నాన్న ఏమో వచ్చి తిడతాను అనుకుంటా నాకు తెలిసి, ఊరే ఆల్రెడీ పొలంలో వరేసాను రా, నువ్వు వచ్చి గోధుమ గింజలు వేస్తున్నావు వీటని చెప్పి, అట్లా ఉంటుంది. సో బట్ అదే అన్న, సో కళ్యాణ్ అలాగే ఉండే అవకాశాలు తక్కువ ఉన్నాయి. బట్ అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్స్ బయట మళ్ళీ కళ్యాణ్కి ఇలాగే అనుకూలంగా ఉంటే బాగానే ఉంటాడు, లేదు ప్రతికూలంగా ఉన్నాయంటే ఉండడు అలాగా, అది ఆస్పెక్ట్ ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఇమాన్యుల్ విషయంలో బేసిక్గా పీపుల్ ఏం చూసి ఇష్టపడుతున్నారంటే ఎంటర్టైన్మెంట్, టాస్కులు, ఈ రెండే చూసి తనని ఇష్టపడుతున్నారు. ఎందుకంటే టాస్కులో మాన్స్టరు, ఎంటర్టైన్మెంట్లో నెవర్ బిఫోర్ కింగ్, ఈ 2 ఆస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకొని ఇమాన్యుల్ గెలవాలంటారు. ఇమాన్యుల్ బయటకు వచ్చాకైనా అదే చేస్తారు. బయటకు వచ్చాక కూడా నెక్స్ట్ లెవెల్లో ఏమైనా టాస్కులు ఏమైనా పెడితే, ఈ ఆదివారం స్టార్మా పరివారం ఏమైనా పెట్టి దాంట్లో పిలిచి ఏమైనా టాస్కులు పెడితే అలాగే 100% ఇస్తాడు. అండ్ ఎంటర్టైన్మెంట్ నెవర్ బిఫోరే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ 100% ఇస్తాడు ఎంటర్టైన్మెంట్లో. సో ఇమాన్యుల్ కూడా బయట 100% అలాగే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ ముగ్గురికి కూడా ఇది సిచ్యువేషన్ ఇట్లా ఉంది. సో ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరినైనా ఒకరిని చూస్ చేసుకోమంటే, నాకు ఒకరిని చూస్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇప్పుడు. సో ఐ చూస్ బోత్ 2 people. సో తనూజ అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఇక్కడ ఎలాగైతే చూసారో, వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా కూడా మీరు ఇక్కడ ఎలాగైతే చూసారో వాళ్ళని బయటకు వచ్చాక కూడా అలాగే ఉంటారు, 100% అలాగే ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళిద్దరికి. మిగతా కళ్యాణ్కి లేదంతలా సిచ్యువేషన్. కళ్యాణ్ చూస్తే నాకు ఎందుకు అలా అనిపించట్లా. సో ఈ విషయంలో అనిపిస్తుంది. సో తనూజ ఆర్ ఇమాన్యుల్, సో ఎవరు గెలిచినా బయటకు వచ్చాక కూడా మీరు అలాగే చూస్తారు రియాలిటీ. మరి వీళ్ళిద్దరిలో నాకెవరు గెలవాలని ఉంది? నాకైతే ఇమాన్యుల్ గెలవాలని ఉంది. బేసిక్గా మెనీ రీజన్స్. రీజన్ నెంబర్ 1 ఆ ఎంటర్టైన్మెంట్, అండ్ రీజన్ నెంబర్ 2 ఆ టాస్కులు, రీజన్ నెంబర్ 3 ఎమోషన్స్, ఇవన్నీ ఓకే. రీజన్ నెంబర్ 4 నాకు జబర్దస్త్ ఫ్రెండ్. సో నాకు బాగా తెలిసినవాడు, నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. వెళ్ళే ముందు కూడా అన్న వెళ్తున్నానని అని చెప్పి ఫోన్ చేశాడు, అవునా సంతోషం, ఆల్ ది బెస్ట్ అని చెప్పా, ఇట్లా అనమాట. సో అలా పరిచయం ఉన్న పర్సన్ కాబట్టి అంతే, డన్, అంతవరకు ఫైన్ అండ్ గుడ్. సో బట్ ఓవరాల్గా చూసుకుంటే మటుకు గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయంటే తనూజాని.
అండ్ తనూజ గెలిస్తే నాకేమైనా ఇబ్బందా అంటే నాకేం ఇబ్బంది లేదు. ఇన్ కేస్ తనూజ గెలిచినా కూడా నాకు ప్రాబ్లం లేదు. సో నాకు ఒకవేళ తనూజ గెలిచినా కూడా బయట నాకేం రిగ్రెట్స్ ఉండవు. ఈ సీజన్ పరంగా కానీ అంటే వేరే పరంగా కానీ. పల్లవి ప్రశాంత్ గెలిచినందుకు ఆ సీజన్ 7 పరంగా నాకు ఫుల్ రిగ్రెట్స్ ఉంటాయి ఇప్పటికీ కూడా. ఇన్ని రిగ్రెట్స్ ఉంటాయంటే అన్ని రిగ్రెట్స్ ఉంటాయి. టన్నులు కొద్ది రిగ్రెట్స్ ఉంటాయి పల్లవి ప్రశాంత్ గెలిచినందుకు సీజన్ 7 మీద. అది అట్లా ఉంటుంది. సో తనూజ గెలిచినా కూడా నాకు అంత రిగ్రెట్ అయితే ఏముండదు. సో అది పాయింట్. బట్ ఇమాన్యుయల్ గెలవాలని అయితే ఉంటుంది నాకు. అది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇమాన్యుయల్ గెలవడం తెలిసి కూడా ఇమాన్యుయలే గెలవాలి 2 పోరాటం చేద్దామంటే అది నా మూర్ఖత్వం అది. అంతే కదా. ఇమాన్యుయల్కి అవకాశం లేదు. ఇట్స్ ఆల్ గోయింగ్ బిట్వీన్ తనూజ అండ్ కళ్యాణ్. తనూజ విల్ బి ద విన్నర్ మోస్ట్లీ. బట్ నేను చెప్తున్నాను కదా అని చెప్పి మీరు ఓట్లు కుద్దడం మానకండి. ఓట్లు గుద్దుకోండి, ఫ్యాన్స్ గుద్దుకోండి, మల్టిపుల్ అకౌంట్స్తో గుద్దుకోండి, ఫ్రెండ్స్ ఫోన్లు తీసుకొని గుద్దండి, పిఆర్ టీములు గుద్దండి, అందరూ గుద్దండి ఓట్లు. మిస్డ్ కాల్ ఇవ్వండి, హాట్స్టార్లో ఓట్లు వేయండి, అన్నీ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఇంకా రైట్గా మీకు ఎవరు గెలవాలని అనుకుంటున్నారో వాళ్ళని గెలిపించుకోవడానికి ఎంత ఎఫర్ట్ పెడతారో అంత పెట్టేసేయండి అంతే. ఈవెన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సరే, కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళైనా సరే ఇంకా అదే చెప్పండి. ఓకే, సో దిస్ ఈజ్ ద పాయింట్. సో ఇప్పుడు ఈ సీజన్కి మీకు ఒకవేళ మోస్ట్లీ కళ్యాణ్ ఒకవేళ విన్నర్ అయినట్టయితే కళ్యాణ్ ఫ్యాన్స్కి మళ్ళీ బయటికి వెళ్ళాక కొంత రిగ్రెట్ ఉండే అవకాశం అయితే ఉంది. సో తనూజ కానీ ఇమాన్యుయల్ కానీ గెలిచినట్టయితే బయటికి వెళ్ళాక కూడా మీకు ఆ రిగ్రెట్ అయితే ఉండదు. సో దట్ ఈస్ ద పాయింట్. ఇమాన్యుయల్గా ఛాన్స్ ఎక్కువ లేదు కాబట్టి గెలవడానికి. సో ఐఎమ్ పికింగ్ తనూజ యాజ్ ద విన్నర్ క్యాండిడేట్, యాజ్ ద రైట్ విన్నర్ క్యాండిడేట్. బట్ నాకు ఎవరు గెలవాలని ఉందంటే ఇమాన్యుయల్. సో అది మరి పాయింట్. సో దాట్స్ గైస్, మీకు ఎవరు గెలవాలని ఉంది మీ పరంగా, ఇప్పుడు నేను చెప్పిన అనాలిసిస్ పరంగా మీకేమనిపిస్తోంది? సో బయటికి వెళ్ళాక మీకు ఎవరు ఇక్కడ ఉన్నట్టే ఉంటారనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ అక్కడ మా ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై.